గతంలో జగనన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పినటువంటి షర్మిల ఇప్పుడు తన బాణాన్నే జగన్మోహన్ రెడ్డి మీదకు ఎక్కుపెట్టింది. ఏపీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన రీతిలో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పిఎం మోడీ దగ్గర తాకట్టు పెట్టారని సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా పిఎం మోడీకి బానిసలుగా పనిచేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల గారు. ఈ నేపథ్యంలో అసలు ఆవిడ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, గతంలో ఎవ్వరూ విమర్శించిన రీతిలో ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దగ్గర తాకట్టు పెట్టారని, అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు మోదీకి బానిసల్లా పనిచేస్తున్నారంటూ కూడా ప్రత్యేక హోదాని కానీ ప్రత్యేక ప్యాకేజీని కానీ తీసుకురాలేకపోయారు, విఫలమయ్యారు అంటూ కూడా ఘాటుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎలా చూడొచ్చు సార్ షర్మిల వ్యాఖ్యలు? ఏమండి, ఏదైనా తన దాకా వస్తేనే లోతు తెలుస్తుందని చెప్పేసి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ తలుపులు వేసేసి ఆ, యాక్ట్ పాస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అసలు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? సో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత ఉందా? గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని ఇవాళ వచ్చి మాట్లాడతారు. మోడీ గారికి తాగడి పెట్టారు, వైఎస్ఆర్ పార్టీ టీడీపీ పార్టీ అంటున్నారు. మరి ఆ రోజున కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆ, కాంగ్రెస్ అధిష్టానానికి, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తాకడి పెట్టారా? ఇవాళ రాజకీయ మనుగడ కోసం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ కోసం ఆవిడ నిన్నటిదాకా నా మెటీరియల్కి సేవ చేస్తానని చెప్పి తెలంగాణలో ఉంది. కాదు, వాళ్ళ పుట్టినింటికి వచ్చి సేవ చేస్తానంటున్నారు. ఆవిడకి ఎక్కడైనా సేవ చేసే అవకాశము, హక్కు ఉన్నాయి. ఆవిడ ఇష్టం. కన్నారింటికైనా చేసేయచ్చు, సేవ అత్తారింటికైనా చేయొచ్చు, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అదే పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఆ మాట్లాడే విధానం, ఇవాళ ఈవిడొచ్చేసి షర్మిల గారు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకుండా 10 సంవత్సరాల్లో ఇవాళ ఇచ్చి మాట్లాడుతూ, ఇగో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, తాకట్టు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు అని చెప్తాడు. ఏ రాజకీయ నాయకుడైనా ఫస్ట్ తన మనుగడ ముఖ్యం, తన పార్టీ బతకడం ముఖ్యం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీని బతికించాలనే కదా షర్మిల గారిని తెలంగాణలో మానిపించేసి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి ఒక తూర్పు ఒకలాగా ప్రజల మీద వదిలారు. అది వాస్తవే కదా. కాకపోతే ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర కలిగిన మహానుభావులు అందరూ ఉండగా కాదని చెప్పి ఈవిడ ఎందుకు తీసుకొచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కొంచెం క్రౌడ్ పుల్లర్ లాగా ఉపయోగపడుతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారికి అటాక్ చేస్తుందేమో. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం అని చెప్పుకుందో ఒకప్పుడు, అదే బాణం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి గుచ్చుకుంటుందేమో. తద్వారా మన కాంగ్రెస్ పార్టీకి మనుగడ బాగుంటుందేమో, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందేమో అనేటువంటి దూరాలోచనతో ఆవిడ్ని తెలంగాణలో ఆఫ్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి వీలుగా ఈవిడ ఆఫ్ చేయించి ఇక్కడికి ఉన్న కమిట్మెంట్ ఇక్కడ పంపించారు. ఇవాళ రాగానే ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని తాకట్టు పెట్టారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీ అలయన్స్ తో ఉండి ఈ స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ ఒప్పుకుని ఆ రెండు జరగట్లేదని చెప్పేసి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ ఎంపీలు మానిపించేసి యాంటీ మోడీ గారి మీద దేశం అంతా క్యాంపెయిన్ చేశాడు ఆయన. ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ అని మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవుట్ రైట్ గా బయటకు వచ్చి బరస్ట్ అయ్యి ఆయన దేశం అంతా తిరిగాడు మీటింగ్లు యాంటీ మోడీతో. దానివల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మోడీతో డిఫర్ కాకపోతే, ఆయన అదే కంటిన్యూ అయినట్టయితే, ఆయనే మళ్ళీ కంటిన్యూగా గెలుచున్నట్టయితే ఇవాళ ఈ అవకాశం, ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎవరికి మాట్లాడాల్సిన అవసరం. ఆ రకంగా చేసుకోవటం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నిర్ణయం, పొరపాటు నిర్ణయంతో ఆయన ఆయన నష్టపోవడం, తెలుగుదేశం పార్టీ నష్టపోవడం, ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో నేనున్నా, మీరున్నా, ఎవరున్నా, రాజకీయము తన మనుగడ కోసం, తన అవసరాల కోసం, తన సర్వైవల్ కోసం క్షణాలుగా ప్రతి అవసరాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని సర్వైవ్ అయ్యి ముందుకు వెళ్ళేవాడే రాజకీయ నాయకుడు. అలా సిద్ధాంతాలు ఇవన్నీ ఏ రోజో పోయినాయి. ఎథిక్స్, మొరాలిటీస్ ఇవాళ రాజకీయాలు లేవు.
కొట్టు పెట్టు, తన్ను తన్నించుకో, తిట్టు తిట్టించుకో. ఈ రకమైన విలువలు దిగజారిపోయిన రాజకీయాల్లో ఇవాళ సిద్ధాంతాలు ఈ రకం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి అందులో అసలు కాంగ్రెస్ పార్టీకి దే డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్ ఆంధ్రప్రదేశ్ గురించి. అందుకనే ఇక్కడ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోతారు. ఇప్పటికైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఆంధ్రప్రదేశ్ లో తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటాం అనే మాట వస్తే అప్పుడేమన్నా ప్రజలు ఆలోచిస్తారేమో. కానీ ఇవాళ షర్మిల గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన తెల్లారేపాటికి ప్రజలంతా మారిపోయి ఆవిడ వెనకమాలు వచ్చేసి జేజేలు కొట్టేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపిస్తారనేటువంటి ఆలోచన ఏమంటారంటే డే డ్రీమ్స్, పగటి కళలు కనిపెట్టి లెక్క. అట్లాంటి పగటి కళల్లో కనొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. కష్టపడండి, చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఒప్పుకోండి ప్రజల ముందు. ఆ రోజు పొరపాటు జరిగింది, ఈ స్పెషల్ స్టేటస్ అనేది పార్లమెంట్ లో మేము తీర్మానం చేసి పార్లమెంట్ లో చట్టంలో పెట్టకపోవడం చాలా మూల్యం చెల్లించుకున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా చెల్లించుకుంది. ఇక్కడ అక్కడ తెలంగాణ ఇస్తే తెలంగాణలో గెలుస్తామని చెప్పి దురుద్దేశంతో దురాలోచన తెలంగాణ ఇచ్చారు. రెండుకి చెడ్డ రేవడిలాగా అక్కడ తెలంగాణలోనూ పోగొట్టుకున్నారు, ఇక్కడ ఆంధ్రాలోనూ పోగొట్టుకున్నారు. గుడ్డి కన్నా మెలనేమని ఇప్పుడు ఆ సాగు తప్పి కనలోటపోయినట్టు తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పుణ్యమంట అనేక రాజకీయ శక్తులు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సహాయం చేయటం వల్ల బతికి పట్టగలిగి చావు తప్పు కనలోటపోయినట్టు బొట్టాబట్టి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ గెలుపుని చూసుకుని అదే వాపు అనుకుని అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణకు ఉన్నంత సెంటిమెంట్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ఇంటెలిజెన్స్, చాలా క్లవర్లుగా ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజలకు గుడ్డిగా సెంటిమెంట్ తోనే కేసీఆర్ గారు 2 సార్లు గెలిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైన సెంటిమెంట్స్ ఉండవు. మనకి జాలి దయ ఎక్కువ ఉంటది. ఆ దయ జాలి ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని అరే చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు వేసే ఓటు, ఈసారి బాబుకి వేద్దాం, ఒక తండ్రి పోగొట్టుకున్నాడు, రోడ్డు మీద తిరిగాడు, యాత్ర చేశాడు అని కర్ణుడి చౌక్ ఎన్ని కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఎన్ని కారణాలు. దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు ఆయన ఎన్కాష్ చేసుకున్నాడు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి 80% క్యాడర్ అంతా లీడర్ అంతా వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళందరినీ వెనక్కి తెచ్చుకోవాలంటే మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి. ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రజల్లో ఒక హీరోయిజం, హీరోషిప్ రావాలి, ఒక ఆ ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేయకపోతే ఆవిడేమిటి ఎవరుంటారు? ఎవరు రారు. ఆవిడ అలా క్రిటిసైజ్ చేస్తేనే టెంప్ట్ అయిపోయి కుర్రాళ్ళు అంతో ఎంతో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆవిడెమ్మటే వస్తారు. లేకపోతే స్తబ్దతగా నన్ను తిట్ట మాకు, నేను నిందెట్టను అన్నట్టు మాట్లాడితే ఆవిడేమిటి ఎవరుంటారు? ఎవరు రారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు మాట్లాడాడంటే ప్రజల్లో ఒక భావోద్వేగం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే స్లోగన్తో బయటకు వచ్చి జనం అందరూ కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారు. ఆ రకమైన వేవ్ రావాలంటే ప్రజల్లోంచి స్పందన రావాలి. ఆ స్పందన రావాలంటే పబ్లిక్ గా కాంగ్రెస్ పార్టీ ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రజలకి. ఆ రోజు మేము తప్పు చేశాము, ఆ తప్పును సర్దిద్దుకుంటాం, జరిగిన దాన్ని క్షమించండి, ఇక ముందు అట్లాంటి పొరపాటు చేయమని చెబితే అప్పుడేమైనా ఆంధ్ర ప్రజలు జాలి పడతారేమో. కానీ అలా చెప్పకుండా ఇవాళ వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి చంద్రబాబు గారిని విమర్శించేస్తే తెల్లారపాటి కాంగ్రెస్ పార్టీ ఓకే ఇక్కడ పెద్ద పెరిగిపోయే నాయకత్వం, ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, నాకు 25కి 25 ఎంపీ స్థానాలను ఇవ్వండి, నేను ఢిల్లీ పెద్దల మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదాను సాధించి తీరుతా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పారు. తన ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోడీ మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంటూ కూడా షర్మిల గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడొచ్చు సార్? మరి సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారు అని మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఒక తలుపులేసేసి పార్లమెంట్ లో చట్టం చేసిన రోజున ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారు అది సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పే మీకు రాజకీయాల్లో నేనైనా మీరైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫస్ట్ సర్వే అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత ఇబ్బందుల వల్ల ఆయన అటువంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఉండటానికి తాను రక్షించుకుంటూ రాష్ట్రాన్ని తగాదా పడకుండా చంద్రబాబు నాయుడు గారు కనుక మోడీ గారితో తగాదా పడి చివరిలో చెడగొట్టుకున్నట్టు ఆయన చెడగొట్టుకోకుండా
ఆ, అటు గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ తన వరకు తను గవర్నమెంట్ ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాడు. అది రాజకీయ నాయకుడి లక్షణం. ఇది ఉమ్, ఆయన ప్లేస్ లో నేనున్నా అదే చెప్తా, మీరున్నా చేస్తా, చెప్పేది రాజకీయం అవ్వదు. రాజకీయం అంటే ఏంటండి? ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మర్చుకునేవాడు రాజకీయ నాయకుడు. ఉమ్, నువ్వు ఎలా చేసావు అనేది ఎవరు అడుగుతాడండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విడగొట్టి ఏమడిగారు? ఎవరేం చేయగలిగారు? ఉమ్, కొంతమంది రాజకీయ నాయకులు బలిపశువులు అయ్యారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. మహామోహులుగా ఒక ఎలిగెలిగిన నాయకులందరూ చరిత్రలో మిగిలిపోయారు. పేర్లు ఓకే. చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఉమ్, తెలుసు. మరి అలాగే మరి ఆ రకమైన పరిస్థితి తనకు రాకూడదు అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ, మోడీ గారితో ఆ గవర్నమెంట్ తో సఖ్యత పెట్టుకుని సపోర్ట్ చేశారు. తను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని. లేదనుకోనండి, జరగరాని పరిణామాలు, అవాంతరమైన పరిణామాలు చూస్తున్నారు. ఈడీ, సిబిఐ దాడులు మిగతా స్టేట్ లో మిగతా లీడర్ మీద ఎలా చేస్తున్నారు. అలాంటి ఉమ్, పరిస్థితి ఈ రాష్ట్రంలో మన నాయకుల మీద వచ్చిందనుకోండి, వాళ్ళ యొక్క మనుగడ ఏమైపోద్ది, వాళ్ళ పార్టీ ఏమైపోద్ది, వాళ్ళ ప్రభుత్వం ఏమైపోద్ది, చల్లా చెదురైపోద్ది. వాళ్ళ ఉమ్, షర్మిల గారు తెలంగాణను వదిలేసి ఆంధ్రాకి వచ్చారని ఆయన ఆవిడ వ్యక్తిగత ప్లానింగ్ ఫ్యాక్షన్ ఏదో ఉండుంటది మనసులో. ఓకే. బయటికి చెప్పకపోయినా ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక రహదారి రోడ్ మ్యాప్ ఇచ్చినట్టుంది. ఆ రోడ్ మ్యాప్ నడుచుకుంటాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ మ్యాన్ ఆర్మీ. పార్టీ అయింది, కష్టపడింది ఆయన, గెలిచింది ఆయన, గెలిపించుకుంది ఆయన, ఖర్చు పెట్టుకుంది ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ ఒకేసారి రాష్ట్రం కోసం అన్ని త్యాగం చేసేసి త్యాగధనుడిలాగా, త్యాగమూర్తిలాగా సర్వస్వం వదిలేసుకుని తన జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోలేడు కదండి. ఉమ్, నేనైనా చేయనా పని, నేనేం చేస్తాను, నాకు నేను సేఫ్ ఆడి ప్రజలకు సేవ చేయడం ప్రయత్నిస్తా. అది యాటిట్యూడ్. అది జనంలో యొక్క ప్రజల యొక్క వాతావరణం ఎలా ఉంటుంది, మనస్తత్వం. తనకు తను సేఫ్ అయితే పక్కనోడికి సాయం చేయగలడు. తనే ఉమ్, లేనప్పుడు పక్కనోడికి ఏం చేస్తాడు? ఇప్పుడు నేను కొంచెం తింటానండి, ఉమ్, ఇంకొంచెం మిగిలితే పక్కనోడికి పెడతాను. నాకే తింటాక లేకపోతే నేను ఇంకెవరికి పెడతాను? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తను ఉంటేనే కదా ముఖ్యమంత్రిగా, తన ప్రభుత్వం ఉంటేనే కదా ఎవరికైనా చేయాలన్నా చేయగలిగింది. ఆయనే లేనప్పుడు ఇంకెవరు చేస్తాడు? కాబట్టి ఇది ఈ రాజకీయాల్లో ఏదో విమర్శించుకోవటానికి, ఓట్ల కోసం ప్రజల్ని తప్పుదారి పడిస్తాకి ఇలా మాట్లాడినంత మాత్రాన ప్రజలు చాలా విజ్ఞులు. ఎవరేం చేశారో అన్ని మనసులో గుర్తు పెట్టుకుని సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎలా పాఠాలు, గుణపాఠాలు చెప్పాలో గతంలో చెప్పారు, భవిష్యత్తులో కూడా చెప్తారు. అంటే ఓకే. అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు తాకడ పెట్టారనే ముందు కాంగ్రెస్ పార్టీ మీరు తాకడ పెట్టారు కదా, మీరు తాకడ పెట్టి దానికి ముందు ప్రజలకు క్షమాపణ అడగండి. ఓకే.